హలో అండి, నేను డాక్టర్ సౌమ్య, కన్సల్టెంట్ 49 ఫర్టిలిటీ సెంటర్ రాజమండ్రి బ్రాంచ్ అండి. ఈరోజు మనం ఇన్ఫర్టిలిటీ కపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏమేమి ఇన్వెస్టిగేషన్స్ చేసుకోవాలి అని డిస్కస్ చేద్దాం. బేసిక్ ఇన్వెస్టిగేషన్స్ కొన్ని ఉంటాయండి అండ్ ఫర్టిలిటీ స్పెసిఫిక్ ఇన్వెస్టిగేషన్స్ అని కొన్ని ఉంటాయి. ఫస్ట్ ఫర్టిలిటీ రిలేటెడ్ ఇన్వెస్టిగేషన్స్ గురించి తెలుసుకుందామండి. వెరీ బేసిక్ అండ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్టిలిటీ ఇన్వెస్టిగేషన్ వచ్చేసరికి ఏఎంహెచ్ అండి, సీరం ఏఎంహెచ్ అంటాము. అది నార్మల్ ఎంత, అబ్నార్మల్ ఏంటి రేంజ్ అన్నది చూద్దాం. నార్మల్ రేంజ్ వచ్చేసరికి 2 to 8 అన్నది నార్మల్గా మనం కన్సిడర్ చేస్తామండి. ఎనీథింగ్ లెస్ దాన్ 2 అంటే ఫర్టిలిటీ పొటెన్సీ అన్నది డిక్రీజ్ అవుతుంది అని అర్థం. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ ఇన్వెస్టిగేషన్ ఇస్ అల్ట్రాసౌండ్ అండి. అల్ట్రాసౌండ్లో ఏఎఫ్సి యాంట్రల్ ఫాలిక్యులర్ కౌంట్ అని అంటాము, అది చూసుకుంటాం. అండ్ మనకి ఇక్కడ 49 ఫర్టిలిటీ సెంటర్లో వచ్చేసరికి ఫ్రీ అల్ట్రాసోనోగ్రఫీ అనేది చేస్తున్నామండి. అల్ట్రాసౌండ్ కూడాను స్పెసిఫిక్గా స్టాండర్డ్ పెల్విక్ అల్ట్రాసౌండ్ అనేది చేస్తాం. దానిలో ఏంటంటే ఓవరీస్లో ఏఎఫ్సి కౌంట్తో పాటు యూట్రస్ ఎలా ఉంది, ఫెలోపియన్ ట్యూబ్స్ అనేవి మనకి డైరెక్ట్గా స్కాన్లో కనిపించవు, బట్ దానిలో ఏమైనా పెథాలజీ ఉంటే కనుక హైడ్రోసాల్పింగ్స్ అలాంటివి ఏమున్నా కానీ పికప్ చేయడానికి ఉంటుంది. ఎడ్హెషన్స్ ఉన్నా ఏమున్నా కానీ స్టాండర్డ్గా అల్ట్రాసౌండ్ అనేది చేస్తాము అండ్ దట్ ఈస్ ఫర్ ఫ్రీ అండి. అండ్ అదర్ ఇన్వెస్టిగేషన్స్ వచ్చేసరికి సీరం ఎఫ్ఎస్హెచ్, ఎల్హెచ్, ప్రొలాక్టిన్, టీఎస్హెచ్, E2P4 ఓన్లీ మనం ఐవీఎఫ్ ప్రొసీజర్కి వెళ్ళినట్లయితే కనుక E2P4 చేసుకుంటాం. ఏది నార్మల్, ఎంత రేంజ్ అబ్నార్మల్ అన్నది కూడా తెలుసుకుందాం. ఎఫ్ఎస్హెచ్ ఒకవేళ వాల్యూ కనుక మోర్ దాన్ 20 ఉంటే దట్ ఈస్ నాట్ ఏ నార్మల్ రేంజ్ అండి. అప్పుడు ప్రిమెచ్యూర్ ఫెయిల్యూర్, ఓవేరియన్ ఫెయిల్యూర్లో ల్యాండ్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయన్నమాట. అండ్ ఎల్హెచ్ నార్మల్ రేంజ్ అరౌండ్ 5 to 10 అన్నది ఉండొచ్చు. లెస్ దాన్ 10 ఇస్ నార్మల్. టీఎస్హెచ్ లెస్ దాన్ 2.5 ఉండాలండి. ప్రొలాక్టిన్ లెస్ దాన్ 20 ఉన్నట్లయితే కనుక ఇవన్నీ నార్మల్ పారామీటర్స్. ఎనీ వాల్యూ రేంజింగ్ అవే ఫ్రమ్ దిస్ or deviating from this is abnormal and you should take the proper precautions and advice from your doctor. And next వచ్చేసరికి బేసిక్ ఇన్వెస్టిగేషన్స్, సిబిసి అంటే కంప్లీట్ బ్లడ్ కౌంట్స్ అనేవి ఒకసారి చూసుకుంటాము. బ్లడ్ గ్రూపింగ్ అనేది చేస్తాము. ర్యాండమ్ బ్లడ్ షుగర్స్ అనేది వెరీ మచ్ ఇంపార్టెంట్. లెస్ దాన్ 140 ఉండాలి mg/dl. ఇవన్నీను బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్ యాజ్ వెల్ యాజ్ అల్ట్రాసోనోగ్రఫీ విచ్ వీఆర్ డూయింగ్ ఫర్ ఫీమేల్ పార్ట్నర్ అండి. అండ్ కమింగ్ టు మేల్ పార్ట్నర్, మేల్కి ఏ విధమైనటువంటి ఇన్వెస్టిగేషన్స్ చేస్తామంటే అగైన్ ద సేమ్, సిబిసి, బ్లడ్ గ్రూపింగ్ చేస్తాము, థైరాయిడ్ ప్రొఫైల్, ర్యాండమ్ బ్లడ్ షుగర్స్. అపార్ట్ ఫ్రమ్ దిస్ సిమెన్ అనాలిసిస్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సెమెన్ అనాలిసిస్ అలాంగ్ విత్ మార్ఫాలజీ అనేది మనం చూసుకుంటాము. నార్మల్ మార్ఫాలజీ ఎంత అంటే లెస్ దాన్ 4% మనం కన్సిడర్ చేస్తామండి. కౌంట్స్ కూడా మోర్ దాన్ 4% అన్నది ఈజ్ నార్మల్ మార్ఫాలజీ. కౌంట్స్ కూడా గ్రేటర్ దాన్ 16 million/ml అన్నది నార్మల్ అండి, నార్మల్ సెమెన్ అనాలిసిస్. డిఎఫ్ఐ అని ఇంకొక ఇన్వెస్టిగేషన్ ఉంటుందండి. అదేంటంటే కనుక డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఇండెక్స్ ఆఫ్ స్పర్మ్. మనకి ఎవరికైతే ఇది అవసరం ఉంటుందో పర్టికులర్గా వాళ్ళకే చేస్తాం, అందరికీ అవసరం లేదు. క్యారియోటైపింగ్ అండ్ పీజీటీఏ అన్నది హైయర్ ఇన్వెస్టిగేషన్, పీజీటీఏ అన్నది హైయర్ ఇన్వెస్టిగేషన్ విచ్ ఓన్లీ ఫ్యూ కపుల్స్కి మాత్రమే చేస్తాం. ఇవన్నీ ఇన్వెస్టిగేషన్స్ ఉన్నా కానీ ఏజ్ ఆఫ్ ద ఫీమేల్ పార్ట్నర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇఫ్ మోర్ దాన్ 33 years ఆఫ్ ఏజ్ ఉన్నట్లయితే కనుక చాలా జాగ్రత్తగా ఉండాలండి ఫర్ ఇన్ఫర్టిలిటీ, ప్లానింగ్ ఫర్ ప్రెగ్నెన్సీ. థ్యాంక్ యూ.